బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో ఫిబ్రవరి 11న మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. 13న ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసింది. తెలంగాణలోని 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుపుతారు. మొత్తం 52,43,000 మంది ఓటర్లు ఉన్నారు. రేపటి నుంచే నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 30 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మున్సిపల్ షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. పోలు 11వ తేదీ ఫిబ్రవరి. ఏదైనా రీపోల్ కనుక ఉన్నట్టయితే 12వ తేదీ నిర్వహిస్తాము. కౌంటింగ్ 13వ తేదీ 8 గంటల నుండి ఉంటుంది. డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ కూడా కౌంటింగ్ ముగిసిన వెంటనే డిక్లేర్ చేయబడతాయి. సో ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఎలక్షన్ షెడ్యూల్ స్క్రీన్స్. Notice will be issued tomorrow, that is 28/1/26, and they will start nomination tomorrow. The last day for filling the nominations is 31st January 2026. After scrutiny and disposal of appeal, the last day of withdrawal and also the final list of contesting candidates will be given on the 3rd February. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. So this is the schedule for direct elections to all the 2,996 wards covering these 116 municipal corporations. 2,996 వార్డ్ ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. ఇక తెలంగాణ మున్సిపల్ ఎన్నికలను బ్యాలెట్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహిస్తారు. ఒకే దశలో ఎన్నికలు పూర్తి చేస్తారు. ఫిబ్రవరి 13న ఫలితాలు వెలువడగా మరుసటి రోజు ప్రత్యేక సమావేశం జరుపుతారు. 16న ఉదయం 11 గంటలకు కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం ఉంటుంది. గంట తర్వాత మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కార్పొరేషన్లలో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక నిర్వహిస్తారు. The date of poll is 11th February. Counting will be done on the 13th and the results will be declared soon after the counting process is completed. So this is the schedule for direct elections. 2,996 వార్డ్ ఆఫీసులకు గాను ఈ ఎలక్షన్లు నిర్వహించబడతాయి. ఇవి ఈ 116 మున్సిపాలిటీస్లోనూ అలాగే 7 మున్సిపల్ కార్పొరేషన్స్ను కవర్ చేస్తూ ఉన్నాయి. Elections will be held in one phase only on one day, as I said, on the 11th of February. Single phase elections ఉంటాయండి. దీంట్లో పోలింగ్ స్టేషన్స్ 8,203. The number of polling stations is 8,203. Ballot boxes that will be used are 16,031. 16,031 బ్యాలెట్ బాక్సులు ఈ ఎలక్షన్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈసారి ఓటింగ్ అనేది 13వ తేదీ ఉంటుంది కాబట్టి ఈ కౌంటింగ్ సెంటర్స్ సపరేట్గా కూడా మనం ఈసారి నోటిఫై చేయడం జరిగింది. ఇవి 136 కౌంటింగ్ సెంటర్స్లో 13వ తేదీన కౌంటింగ్ అనేది నిర్వహించబడుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్లో కంపల్సరీ మన పోలీస్ సిబ్బంది మనం ఎంపిక చేస్తున్నాము. తెలంగాణ పోలీస్ సిబ్బందితో పాటు బయట నుంచి కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిబ్బంది కూడా దాదాపు 2,000 మంది దే విల్ బి అసిస్టింగ్ అస్. తర్వాత ఈ రోజు నుంచి కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లో వస్తున్నాయి కాబట్టి ఇమీడియట్లీ ఫ్లయింగ్ స్క్వాడ్ అది మనము తనిఖీ చేయడం స్టార్ట్ చేస్తాము. సో క్యాష్ కానీ, లిక్కర్, తర్వాత ఫ్రీ బీల్స్, డ్రగ్స్ అండ్ మెటల్ ఈ ఐటమ్ కోసం మనము ఈ తనిఖీ పక్కా అది చేస్తాం. సో మినిమం 50,000 దాకా క్యాష్ క్యారీ చేయొచ్చు. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ప్రాంతంలో 50,000కి ఎక్కువ క్యాష్ ఉంటే దానికి సమాధానం పక్కా చెప్పాలా. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీస్కి ఇప్పుడు మనము ఆర్డినరీ ఎలక్షన్స్ కండక్ట్ చేయబోతున్నాము. అయితే దాంట్లో 116 మున్సిపాలిటీస్, దానికి సంబంధించి 2,582 వార్డ్స్, అలాగే 7 కార్పొరేషన్స్, దానికి సంబంధించి 414 వార్డ్స్కి మనము ఎలక్షన్స్ నిర్వర్తించబోతున్నాము. అయితే దీంట్లో అన్ని ఏర్పాట్లు కూడా ఆల్మోస్ట్ పూర్తి అయినాయి. మనకి షెడ్యూల్ ఈరోజు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనికన్నా ముందు మనకు ఫోటో ఎలక్ట్రల్ రోల్స్
నోటిఫై చేసి పబ్లిష్ చేయడం జరిగింది. పోలింగ్ స్టేషన్స్ ఐడెంటిఫై చేసి దాన్ని కూడా పబ్లిష్ చేయడం జరిగింది. షెడ్యూల్ విడుదలైంది. ఆదిలాబాద్ కు సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, ఎప్పుడెప్పుడు అని చూస్తున్న పోరుకు రంగం అయితే సిద్ధమైపోయింది. సో మొత్తంగా ఎన్నికల అధికారులు నామినేషన్లకు సంబంధించి అదేవిధంగా ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి. సో ఏంటి ఆదిలాబాద్ వ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతుంది మున్సిపల్ పోరుకు సంబంధించి? వంశీ, తెలంగాణలో మున్సిపల్ పోరుకైతే నగారం మోగింది. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కుమ్మిదిని షెడ్యూల్ అయితే ప్రకటించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రేపటి నుంచి ఈ నెల 30 తారీఖు వరకు అయితే నామినేషన్లు స్వీకరించనుండగా 31న నామినేషన్ల స్కూటినీ అయితే నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 2వ తేదీన ఇటు విత్డ్రాతో పాటు అభ్యర్థుల ఫైనల్ లిస్టును కూడా ఎన్నికల సంఘం అధికారులు అయితే ఖరారు చేయనున్న పరిస్థితులు అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి ఇటు 11 మున్సిపల్ స్థానాలతో పాటు ఒక కార్పొరేషన్ స్థానానికి ఎన్నికలు జరగనుండగా 10 మున్సిపాలిటీల్లోనైతే ఇప్పటికే పూర్తి స్థాయిలో అన్ని రకాల అధికారులు అయితే ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. మున్సిపాలిటీలు అన్నిటికి కూడా ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు కూడా చేరిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మంచిర్యాల మున్సిపాలిటీకి సంబంధించి మొట్టమొదటిసారిగా కార్పొరేషన్ కావడంతో అయితే ఖచ్చితంగా మున్సిపల్ కార్పొరేషన్ స్థానాన్ని 3 పార్టీలు కూడా ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ప్రతిపక్ష బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఖచ్చితంగా ఇటు మంచిర్యాల కార్పొరేషన్ పైన తమ జెండా ఎగురవేయడానికి అయితే 3 పార్టీలు కూడా వ్యూహాలు అయితే రచిస్తున్న పరిస్థితులు అయితే అంటే మందమరి మున్సిపాలిటీకి సంబంధించి నోటిఫైడ్ ఏరియాలో ఉండడంతో అయితే దాదాపుగా 35 ఏళ్ళుగానైతే ఎన్నికలు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే ఇటు చెన్నూరు నియోజకవర్గంలోని మందమరిలో ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే రిజర్వేషన్లు ఖరారు కావడంతో అయితే 3 పార్టీలు కూడా అభ్యర్థుల ఎంపికనైతే పూర్తి చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. 3 పార్టీలకు సంబంధించినటువంటి అభ్యర్థులు కూడా ఇప్పటికే తమ ప్రచార పర్వాలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా మాత్రం తూర్పున పూర్తిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగిస్తుండగా పశ్చిమాన మాత్రం బీజేపీ పార్టీకి కొంత సానుకూలంగా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు నిర్మల్ జిల్లా కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి కూడా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉండడంతో అయితే కొంత బీజేపీ పార్టీకి అయితే పాజిటివ్ గా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ మున్సిపల్ ఎన్నికల్లో కూడా అస్సాం జెండా ఎగురవేయడానికి అయితే కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే అన్ని రకాల ఇటు అస్త్రశస్త్రాలను అయితే స్పందిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు అయితే దగ్గర చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క వార్డు నుంచి కూడా 3 అభ్యర్థులు చొప్పున ఎంపిక చేసిన అనంతరం అందులో ఎవరైతే గెలుపు గుర్రాలు ఉన్నారో వారికి మాత్రమే పట్టం కట్టుతున్న పరిస్థితులు అయితే ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా 3 ప్రధాన పార్టీలు అయితే తమ అత్యధికంగా తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడానికి అయితే అన్ని రకాలుగా ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకి పూర్తి స్థాయి బాధ్యతలు ఇవ్వడం, అంతేకాకుండా ఇన్ఛార్జీలుగా ఇటు ఒక్కో సెగ్మెంట్ లో కూడా ఇన్ఛార్జ్ మంత్రులను కేటాయించడంతో అయితే ఇప్పటికే వారందరూ కూడా ఇటు సెగ్మెంట్లలో తిరుగుతూ కూడా ఎక్కడికక్కడ అభ్యర్థుల తరఫున ప్రచారాలు చేస్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే మంచిర్యాల కార్పొరేషన్ కి సంబంధించి అయితే ఒకంత ఆసక్తి అయితే ఉంది. మొట్టమొదటిసారిగా మున్సిపల్ కార్పొరేషన్ కావడంతో అయితే అధికార కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థులను అత్యధికంగా గెలిపించుకొని మొట్టమొదటిసారిగానే కార్పొరేషన్ పైన అస్సాం జెండా ఎగురవేయాలనేసి కాంగ్రెస్ పార్టీ నేతలు చూస్తున్న పరిస్థితులు ఉండగా బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కూడా అంతే ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీకి ప్రధానంగా మొదటి నుంచి కూడా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రతి సెగ్మెంట్ లో కూడా వర్గ పోర్లు అయితే ఉన్నాయి. ఒక్కో సెగ్మెంట్ లో 2 నుంచి 3 వర్గాలు ఉండడంతో అయితే కొంత అభ్యర్థులకు సీట్ల కేటాయింపులో కూడా తర్జన భర్జన పడాల్సిన పరిస్థితులు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు అభ్యర్థులను ఖరారు చేయడం, వాళ్ళు ప్రచారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పూర్తి స్థాయి అభ్యర్థులను అయితే ఖరారు చేయని పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎవరి అయితే అభ్యర్థులుగా కేటాయించారో నిర్ణయించారో వారు మాత్రం ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ తరఫున అయితే ప్రచారాలు అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఖచ్చితంగా ఉమ్మడి జిల్లాలోని 11 స్థానాల్లో మెజార్టీ స్థానాల్లో అయితే అన్ని పార్టీలు కైవసం చేసుకోవడానికి ఉరుతలుగుతున్న పరిస్థితి అయితే ఉండగా, మరోవైపు పంచాయతీ ఎన్నికల్లో ఎంత పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించారో మున్సిపల్ బోర్డులో కూడా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికలు అయితే నిర్వహించడానికి ఎన్నికల అధికారులు కూడా పూర్తి స్థాయి సిద్ధమైన పరిస్థితులు ఉన్నాయి. వంశీ, థ్యాంక్ యూ శ్రీనివాస్.